ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ మొదలైంది. 3,500 కోట్ల స్కామ్ లో 20 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ, ఏపీ, తమిళనాడుతో పాటుగా కర్ణాటక, ఢిల్లీలో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఫేక్ ఇన్వాయిస్ల ద్వారా మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ తేల్చింది. ఇన్వాయిస్లు తయారు చేసిన కంపెనీతో పాటుగా లిక్కర్ స్కామ్ నిందితుల ఇళ్లలో కూడా ఈడీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్ లో వ్యాపారవేత్త బూరుగు విక్రాంత్ నివాసాల్లో 7 గంటల పాటు ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో కొన్ని కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విక్రాంత్ కాస్పో లీగల్ సర్వీసెస్, అలాగే మహదేవ్ జ్యువెలర్స్, రాజశ్రీ ఫుడ్స్ లో డైరెక్టర్ గా ఉన్నారు. వ్యాపారవేత్త బూరుగు రమేష్ ఇంట్లో కూడా షెల్ కంపెనీలకు సంబంధించిన పత్రాలని సీజ్ చేశారు. మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. వసంత్, ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? సో ఇంకా కొనసాగుతున్నాయా? లిక్కర్ స్కామ్ కేసులో దేశవ్యాప్తంగా మొత్తం 20 చోట్ల ఈ ఈడీ సోదాలు అయితే చేస్తోంది. ప్రధానంగా లిక్కర్ స్కామ్లో 3,500 కోట్ల రూపాయలుకి సంబంధించినటువంటి షెల్ కంపెనీల ద్వారా కొల్లగొట్టారని కూడా ఇప్పటికే సిట్ పేర్కొంది. వాటికి సంబంధించి కొన్ని కంపెనీలు కూడా ఇప్పటికే సిట్ చాలా స్పష్టంగా కూడా షెల్ కంపెనీలుగా ఏర్పాటు చేసి వాటిని మళ్లించాలనే ప్రయత్నం చేసినట్టు కూడా తన నివేదికలో పేర్కొంది. ఇక ఈడీ కూడా ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా ఇటీవల ఏవన్గా ఉన్నటువంటి రాజ్ రెడ్డిని విజయవాడ జిల్లా జైలుకు వెళ్ళి మరీ ఈడీ అధికారులు విచారించారు. ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్నారు. సరిగ్గా నెల రోజుల తర్వాత ఈడీ దేశవ్యాప్తంగా కూడా సోదాలు చేస్తుంది. ప్రధానంగా లిక్కర్ స్కామ్లో 3,500 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు. ముఖ్యంగా కిక్ బ్యాక్స్ ద్వారా వాటిని కమిషన్ల రూపంలో తీసుకున్నారన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని కూడా కొన్ని షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి నకిలీ ఇన్వాయిస్లతోటి దారి మళ్లించారని కూడా ఇప్పటికే ఈడీ గుర్తించింది. ఈడీకి కూడా ఇప్పటికే కొన్ని వివరాలను సిట్ నుంచి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈడీ దేశవ్యాప్తంగా కూడా సోదాలు చేసింది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం అన్ని రాష్ట్రాల్లో, ఇటు తెలంగాణకు సంబంధించుకోవచ్చు, ఆంధ్ర, తమిళనాడుతో పాటు కర్ణాటక, ఢిల్లీ ఇన్ని చోట్ల తనిఖీలు చేయడం ప్రధాన కారణం ఎవరైతే లిక్కర్కి సంబంధించి గత ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చారో వారికి సంబంధించి కమిషన్ రూపంలో ఏ రాష్ట్రంలో అయినా తాము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, ఆయా రాష్ట్రాల్లో తమకు ప్రత్యేకంగా ఏజెన్సీలు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆయా కంపెనీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు పక్క రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించి అక్కడ నకిలీ బ్యాంకు ఖాతాలు సృష్టించి షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి దారి మళ్లించినట్టుగా కూడా ఈడీ భావిస్తోంది. అందులో భాగంగా కేసు నమోదు చేసిన తర్వాత జ్యువెలరీ షాపులకు సంబంధించుకోవచ్చు, ఏవైతే కొన్ని షెల్ కంపెనీలు ఉన్నాయో వాటి అకౌంట్ల ద్వారానే డబ్బు మళ్లించాలని కూడా భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే సిట్ ఇచ్చినటువంటి నివేదికతో పాటుగా సిట్ ఎంక్వైరీలో ఏ అంశాలను అయితే వెలుగులోకి వచ్చాయో వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఈడీ అధికారులు ఇటీవల సిట్ చీఫ్ ఎస్వి రాజశేఖర్ బాబుతో భేటీ అయ్యి అన్ని అంశాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అలాగే విజయవాడ జిల్లా జైలు అన్నటువంటి రాజ్ రెడ్డికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ని రికార్డు చేశారు. ఇటీవల కాలంలో లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరినైతే విచారించో వారి పాత్ర, వారికి సంబంధించిన కంపెనీలు, వారి బ్యాంక్ స్టేట్మెంట్లు, సిడిఆర్తో పాటుగా గూగుల్ టేక్అవుట్లకు సంబంధించినటువంటి అన్ని వివరాలను తీసుకున్న తర్వాత పక్కా సమాచారంతోనే ఈడీ సోదాలు చేసినట్టుగా అయితే చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా డబ్బులు ఇవ్వడం సాధ్యం కాకపోతే బంగారం కొనుగోలు చేసి వాటి ద్వారా నకిలీ ఇన్వాయిస్లు సృష్టించినట్టుగా కూడా సిట్ ఇటు ఈడీ కూడా గుర్తించింది. అందులో భాగంగా ఈడీ దేశవ్యాప్తంగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో డబ్బుని మొత్తాన్ని కూడా దేశాలు దాటించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈడీ ఈ సోదాలు చేసినట్టుగా అయితే అధికార యంత్రాంగం వచ్చి చెప్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు బంగారం షాపులతో పాటుగా ఏవైతే కొన్ని షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారో వారికి సంబంధించినటువంటి అన్ని వివరాలను తీసుకున్న తర్వాత ఈడీ ఇప్పటికీ కూడా సోదాలను కొనసాగిస్తూ ఉంది. రైట్ వసంత్, థ్యాంక్ యూ.